కడప జిల్లాలోని పులివెందుల గ్రామం నుంచి వచ్చి పులివెందుల ఒకప్పుడు చాలా గొప్ప కేంద్రం అది. సరస్వతి మహల్ అని ఒక లైబ్రరీ, ఒక చదువులకు పుట్టినిల్లు అది. అది వీళ్ళందరూ వచ్చి దాన్ని గొడవలకి ఆలవాలం చేశారు. నేను కోరుకుంటున్నది ఒకటే, అలాంటి దాడుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మీరు బెదిరిస్తే జగన్కి నేను ఒకటే చెప్తాను, నేను మామూలు వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకొచ్చాక. చాలా మంది నాయకులను చూస్తుంటాం. ఉమ్మడి రాష్ట్రంలో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొడవ పెట్టుకున్నవాడిని. గొడవ పెట్టుకోవడమే కదా, ఆయన నా మీద తర్వాత దాడి చేయించారు మీ నాయకులందరూ వచ్చి. ఒక్కడే కూర్చున్నాను. పార్టీ ఆఫీస్కి వెళ్తే ఒక్కరు లేరు, అందరూ పారిపోయారు. సెక్యూరిటీతో సహా పారిపోయారు. ఒక్కడే కూర్చున్నాను. కర్రగొళ్ళ చేతిలో, చెయ్యే ఆయుధం, గుండెల్లో బలమే ఆయుధం అనుకున్నాను. అంతమించిన జగన్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు గూండాలని కానీ, రాళ్లు ఇసిరే వాళ్ళని కానీ, కిరాయి హంతకుల్ని కానీ తీసుకొస్తే నువ్వు పొలిటికల్ లీడర్స్తో గొడవ పెట్టుకుంటే గొడవ వేరుంటుంది, వర్గపోరు ఉంటుంది. మాలాంటి దేశభక్తులతో పోరాటం పెట్టుకుంటే తిరుగుబాటు ఉంటుంది. తొక్కి నాట తీస్తాం, గుర్తుపెట్టుకు. తొక్కి నార తీస్తాం. ఎవరితోనా పెట్టుకో. ఇది దివిసీమ, ఇది